హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. బాహుబలి ద ఎపిక్ ఈ సినిమా రిలీజ్ అయ్యే సందర్భంగా దీని మధ్యలో ఒక టీజర్ అయితే వదులుతున్నారు. అదే మీన్స్ ఇంటర్వెల్ బ్రేక్లో అయితే ఒక టీజర్ వదిలిపోతున్నారని చెప్పి రాజమౌళి గారు, మన ప్రభాస్ అండ్ రానా గారు కలిపిన ఒక ఇంటర్వ్యూ, ఒక ఫన్నీ వీడియో, ఒక ఫన్ ఇంటర్వ్యూ అబౌట్ మన బాహుబలి ద ఎపిక్ గురించి సినిమా ప్రమోషన్స్ రూపంలో ఇలా వీళ్ళు చేసుకుంటూ ఈ మధ్యలో డిస్కషన్ వచ్చింది. దీని గురించి చెప్తూ రాజమౌళి గారు ఈ విషయం చెప్పారనమాట. ఇది సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇది మనం టీజర్ అనేది బ్రేక్లో వదులుతున్నాం అని చెప్పేసి, అది కూడా బాహుబలి ద ఎటర్నల్ అని ఒక కంటిన్యూస్ సిరీస్ అనమాట. బాహుబలి వరల్డ్ని అలాగే బిల్డ్ చేసుకుంటూ కంటిన్యూస్గా తీసుకెళ్తారంట. 3D యానిమేషన్, కంప్లీట్ ప్రొఫెషనల్లీ 3D యానిమేషన్ మూవీ అంట ఇది. ఆల్రెడీ బాహుబలి 2Dలో ఒకటి చేసి వదిలేరు యానిమేషన్లో. అలా కాకుండా ఇది కంప్లీట్గా ఒక ప్రొఫెషనలిజంతో కంప్లీట్ 3Dలో ఒక మంచి కథనం కథ దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని రూపొందిస్తున్నారని చెప్పి రాజమౌళి గారు ఈ ప్రమోషన్ సందర్భంగా చెప్పడం జరిగింది. వాళ్ళ ముగ్గురు మధ్యలో డిస్కషన్ టైంలో. అండ్ ఇది నిజంగానే మంచి విషయం అని చెప్పాలి. అండ్ శోభు గారు ప్రొడ్యూసర్ బాహుబలికి, ఆయన దీనికి బడ్జెట్ కూడా 120 crores రూపీస్ అంట. యాక్చువల్లీ ఈ బడ్జెట్ బాహుబలి 1కి పెట్టిన బడ్జెట్ యాక్చువల్గా 120 crores అంటే వాళ్ళ ఫస్ట్ సినిమాకి బాహుబలి పార్ట్ 1కి పెట్టిన బడ్జెట్ ఆల్మోస్ట్ ఇది. అలాంటి బడ్జెట్ ఇప్పుడు ఈ సినిమాకి, ఈ బాహుబలి ద ఎటర్నల్ అనే ఒక కంటిన్యూస్ చేసే ఒక సిరీస్ని చేయడానికి, రూపొందించడానికి 3D యానిమేషన్ రూపంలో అంత ఖర్చు పెడుతున్నారు. అంత భారీ బడ్జెట్లో ఖర్చు పెట్టేసి ఒక యానిమేషన్ ఫిలింకి మరి దాన్ని ఏ విధంగా రూపొందించబోతున్నారు, ఏ విధంగా మనకు అందించబోతున్నారు అన్నది నిజంగా అది వెయిట్ చేసి చూడాల్సిన విషయం అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ సినిమాని రేపు మనకు సినిమాలో టీజర్ వచ్చినప్పుడు దాని గురించి అర్థం అవుతుంది కంప్లీట్గా. అండ్ రాజమౌళి గారు అంత ఈజీగా అయితే వదిలిపెట్టరు. ఈ బాహుబలి సిరీస్ అయితే చిన్నది కాదు. బాహుబలి ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుసు మనకి. అది ఎంతమందికి ఎన్ని విధాలుగా మన ఇండస్ట్రీకి కావచ్చు, రాజమౌళి గారికి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద స్టార్డమ్ తెచ్చిన సినిమా అనమాట. ఆ సిరీస్ ఇప్పుడు కంటిన్యూస్గా ఒక ఒక పెద్ద సిరీస్ లాగా, స్టార్ వార్స్ లాగా ఒక పెద్ద ఇట్లా కంటిన్యూస్గా వెళ్ళే విధంగా దీన్ని రూపొందిస్తుందని చెప్పినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చిందంటే, మీన్స్ ఒక ఆలోచన వచ్చిందనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇట్లా చేశారు కదా 2Dలో అని చెప్పి. అలా కాదు, 3Dలో కంప్లీట్గా చాలా ప్రొఫెషనలిజంతో మన ఇండియాలోనే ఈ స్టార్ వార్స్ సంబంధించిన డిఫరెంట్ జోన్స్లో కూడా ఈ గ్రాఫిక్స్ డిజైనర్స్ అందరికీ, విఎఫ్ఎక్స్ డిజైన్ అందరికీ వాళ్ళకి సపరేట్గా టెస్ట్ లాగా పెట్టారంట, ఎవరు బాగా క్రియేట్ చేస్తారని చెప్పి. సో మన ఇండియా తరపు నుంచి ఇతనికి ఒక ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందంట. అతడే ఈ సినిమాకి మనకు వర్క్ చేస్తున్నా అని చెప్పి తెలిసింది. ఈ స్టార్ వార్స్ వర్క్ చేసిన అతను దీనికి వర్క్ చేయడం కూడా ఒక మంచి విషయమే, శుభసూచకం అని చెప్పాలి. అండ్ ఈ సినిమా ఈ సిరీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. 3Dలో చూడాలి, ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ సినిమా కోసం అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నా. రేపు మన ఎపిక్ వచ్చినప్పుడు మధ్యలో చూసినప్పుడు దాని గురించి తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు కూడా చూస్తే కనుక అది ఏమనిపిస్తుంది అనేది చూసిన తర్వాత నాకైతే కింద కామెంట్లో చెప్పేసండి. తర్వాత నేను మళ్ళీ దాని గురించి మాట్లాడతాం, తర్వాత టైం ఉంది కాబట్టి. అండ్ బాహుబలి ద ఎపిక్ ఈ సినిమా అయితే 100 crores పక్కా కొట్టేలాగా ఉంది. ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. థియేటర్స్లో అన్ని తీసుకున్నారు. ఆల్మోస్ట్ 3 hours 59 minutes అంటున్నారు సినిమా. చాలా పెద్ద సినిమానే. 31st రోజు 5 o'clock నుంచి షో స్టార్ట్ అయిపోతున్నాయి, మార్నింగే. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? టికెట్స్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో బుక్ చేసుకోండి. అలాగే సినిమాను 4 hours దాదాపు సీట్లలో కూర్చొని, అలాగే ఒక మధ్యలో బ్రేక్స్ ఎన్నోసారి తెలియదు మరి, ఆ బ్రేక్లో వచ్చిన ఈ టీజర్ని కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సినిమా మీకు మళ్ళీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అన్నది కూడా కింద కామెంట్లో చెప్పేసండి. స్టే ట్యూన్, లవ్ యు ఆల్. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. స్టే ట్యూన్, లవ్ యు ఆల్.